తూర్పుగోదావరి జిల్లాలో ఇన్నోవా కార్ కాలువలోకి దూసుకెళ్లింది. తండ్రి సహా ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఆలమూరు మండలం జొన్నాడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వీరవాసంలోకి పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, తప్పు ఎవరిదిగా భావిస్తున్నారు? అంటే ఇన్నోవా నీళ్లలోకి పల్టీ కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. తండ్రి సహా ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారని తెలుస్తోంది. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వాళ్ళ వివరాలేంటి? తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ తెల్లవారుజామునే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనంలో నిన్న రాత్రి ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి సంబంధించి వధువు వరుడితో పాటు మరికొంత బంధువులు 12 మంది దాదాపు బంధువులు కలిసి ఒక ఇన్నోవా వాహనం వేసుకుని ఈ నూతన వధువరులతో అన్నవరం సత్యదేవుని దర్శించుకోవడానికి ప్రయాణం ప్రారంభించారు. తెల్లవారుజామున 4:30 అయ్యే సమయానికి ఆలమూరు మండలం జొన్నాడ వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రైవర్ కునికిపాట్లు పడడంతో, అంటే అప్పటికే తెల్లవారుజామున కావడంతో అసలు నిద్రలోకి వెళ్తుంటే వెంటనే అదుపు తప్పి ఈ వాహనం ఇన్నోవా వాహనం పక్కనే ఉన్న పంట కాలంలో దూసుకుపోవడం జరిగింది. పంట కాలంలో చాలా ఫోర్స్ గా దూసుకెళ్లడంతో ప్రమాదం భారీగా సంభవించింది. ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి రాధాకృష్ణ అంటే మాధవి శ్రీ అనే 5 ఏళ్ల అమ్మాయితో పాటు కృష్ణశ్రీ అనే 4 ఏళ్ల చిన్నారి కూడా ఈ దుర్ఘటనలో మృతి చెందింది. వీళ్ళ తండ్రి రాధాశ్రీను 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి కూడా ఈ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మరోవైపు ఈ పెళ్లి జరిగిన ఆ వధువరులు రాజు, దేవి కూడా గాయాలు పాలయ్యారు. వీళ్ళని వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మొత్తం 12 మంది ఉన్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీళ్ళు ముగ్గురు మాత్రం అక్కడ చికిత్స తరలిస్తుండగా చనిపోయినట్టు తెలిసింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అప్పటికే తరలించేటప్పటికే అక్కడ చికిత్స తీసుకుంటుండగా వీళ్ళు చనిపోవడం జరిగింది. మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేవలం డ్రైవర్ ఎవరైతే బండి నడుపుతున్నాడో అతను కాస్త నిద్ర లోనవడంతో ఒక్కసారిగా బండి అదుపు తప్పి అక్కడ దూసిపోవడం జరిగింది.